హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతుందా? ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతానే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్ విత్ జాతరత్నాలు శనివారం ఈ రోజు మా అంటే చెప్తుంది ఏమే అని ఆలోచించకుండా ప్లీజ్ టక చూసి నాకు వాచ్ అవర్ అయితే తెచ్చేసారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు వాచ్ అవర్ 4000 వాచ్ అవర్స్ అయితే చాలు అని ఒక థాట్ అయితే మస్తు ఉంది. ఆ 4000 వాచ్ అవర్ వచ్చి నాకు మానిటైజేషన్ వస్తే అరే ఇంకా కష్టపడి వీడియో చేసుకోవచ్చు అని ఒక థాట్ కూడా నాకైతే ఉంది. నిజంగా చెప్తున్నా. ఓకే, అవి ఎందుకు మాట్లాడుతున్నాం కానీ ఓకే, మన నా సాయశక్తులు నేను కష్టపడతా, వచ్చేది ఎప్పుడైనా వస్తుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ తర్వాత శనివారం ప్రదీప్ వస్తాడు. ప్రదీప్ వచ్చినాక ఈసారి అరుణ గారు, ఆలి గారు, సంజయ్ గారు, అరుణ గారు, ఆలి గారు, సంజయ్ గారు, శ్రీదేవి గారు వస్తారు. కొట్టు 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 అట్లా సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చిన తర్వాత ఇంకా తర్వాత అమ్మో ఇప్పుడు అంటే కమెడియన్స్ ఈసారి కమెడియన్స్ షో ఉంది. అంటే కమెడియన్స్ అంటే పాపులర్ కమెడియన్స్ ఈసారి అని అంటారు. సంజయ్ గారిని అడిగితే కమెడియన్స్ అంటే మీరు ఎలా ఉంటారంటే, నేను ఒక లెజెండ్ కమెడియన్తో నేను వర్క్ చేస్తున్నా అంటే నాకు ఫుల్ హ్యాపీ అని చెప్తారు. అది బాగా అనిపించింది నాకైతే. లెజెండ్ కమెడియన్తో వర్క్ చేస్తున్నా నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది అంటే ఓకే థ్యాంక్ యూ అని చెప్తాడు. అనక నువ్వు కమెడియన్తో ఎలా ఉన్నావు అని అంటే అదేంటారు కమెడియన్తో నన్ను అంటే నేను చాలా చాలా గ్రేట్, చాలా గ్రేట్ అనిపిస్తుంది. తర్వాత ఇంకా బుక్స్ అచ్చం మీరు శ్రీదేవి గారు కూడా అంటారు, మీరు మాట్లాడితే ముత్యాలు పోతాయేమని ముత్యాలు ఉప్పులో పెట్టుకొని వెయిట్ చేసుకున్నాను అని అంటారు. భలే నవ్వుతుంది, బాగా అనిపిస్తుంది. తర్వాత కుక్స్కి అందరికీ నేను విలన్గా మారిపోతా, ఈ రోజు నుంచి నేను విలన్గా మారిపోతా అంటారు. తర్వాత కుక్స్ వెల్కమ్ కుక్స్ అంటే కుక్స్కి చెప్తా ఈ రోజు నుంచి నేను విలన్గా మారిపోతున్నా అని చెప్తున్నా. అంటే ఓకే వెల్కమ్ టు కుక్స్ అని కుక్స్ అంటే రాంజే బంతి పూల జానకి ఆ పాట వస్తుంది. బాగా అనిపించింది నాకు. ఆ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ వస్తున్నప్పుడు ఫస్ట్ పునర్నవి వస్తారు. తర్వాత శ్రవణ్ వస్తారు. సెకండ్ ఆశిక వస్తుంది. లాస్ట్ తనుజ అన్న పేరు నిఖిల్ ఆశికని గుంజుకొని తనుజని గుంజుకొని వస్తాడు. ఆడ బలి కావాలి వచ్చేటప్పుడు ఇద్దరుగా చూస్తున్నారు అని అంటారు. అది బాగా అనిపించింది నాకైతే, సూపర్ అనిపించింది. తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఆయనకు ఓకే అందరు వచ్చినాక నిఖిల్ తీసి కామెడీ చేసి ఉంటారు. అది ఏంట్రా ఈ వారం ఎలా ఉంది, ఎప్పుడు ఆశికను పట్టుకొని వస్తుంది, ఈసారి ఏంది తనుజని పట్టుకొచ్చినా అంటే ఏంది ఆడ ఉంది ఉంటేనే గుంజుకొని వచ్చినా అని అంటాడు. అంటే తనుజ ఏంటో మరి ఈ మధ్యన అంటే కంటి చూపు ఎక్కువైపోయింది అని కామెడీగా మాట్లాడినాక నిఖిల్ని కుక్కు ఎలా చేసామంటే ఈరోజు నేను ఏమంటారు బిస్కెట్స్ గుర్తుకులేదు ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ ఎపిసోడ్ కూడా చూశారు కాబట్టి నేను చెప్తున్నాను. కనుక కొక్కడాయి బిస్కెట్ చేసి అంటే అప్పుడు షెఫ్ సాత్విక్ ఏమంటారు, కొక్కడాయి బిస్కెట్స్ మీరు చేస్తుంటారు కానీ కుక్కడాయి బిస్కెట్ ఏందో కానీ మీరు మేము తింటే మీ కన్నులో వాటర్ వచ్చి ఎలా చేశాను నేను అని అంటారు. భలే కామెంట్ నిజంగా నాకు ఫుల్ పని అనిపిస్తుంది. తర్వాత ఈ రోజు జాతరత్నాల బొమ్మలు గీశారు. నిజంగా ఈ రోజు ఎవరెవరు వస్తారో కానీ ఒక రేంజ్లో వస్తారని అంటారు. అమ్మ అని అంటారు, అందరు షాక్ అయిపోతారు. నిజంగా అవును ఒక రేంజ్లో వస్తారు ఈ రోజు వాళ్ళందరూ అని అంటారు. ఇంకా జాతరత్నాలు బొమ్మలు గీస్తారు. ఒక బొమ్మలు గీస్తుంటే అలా గీస్తుంటారు. బొమ్మలు గీస్తున్నప్పుడు తర్వాత ఆ బొమ్మలు గీసిన దానికి వేలం పాట వాడాలి. వీళ్ళ టైం ఉంటుంది, వీళ్ళ టైంని వేలం పాట వాడాలంట అలా. తర్వాత ఫస్ట్ అదే సుహాసినక్క అంటది, నీ కోరిక ఏంటి అని రోహిణి అంటది. నీకు తెలుసు కానీ రోవన్ మనదే అని అంటాడు. రోహిణి అంతా ఫుల్ కామెడీ అనిపించింది నాకు. నిజంగా చాలా ఫన్ అనిపించింది. మనదే రోవన్ మనోడే మనమే రోవన్ శ్రావణ్ని రోహిణి కలిపితే శ్రావణ్ రోహన్ అని అంటది. నిజంగా చాలా ఫన్ అనిపించింది నాకైతే, సూపర్ ఫన్ అనిపించింది. మీ ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత మన ఫస్ట్ ఆశిక వచ్చినప్పుడు రోహిణాకు వస్తుంది. రోహిణాకు వచ్చినప్పుడు అయితే
ఏంటి అంటే నా కోసం నువ్వు చేయలేవా ఏంటి నువ్వు అంటే ఆవిడ కోసం చేసావా సరే అంటే నా కోసం ఆ పూర్తి టైం పెట్టలేవా నువ్వు అని రోహిణికి అడుగుతుంది. రోహిణికి అడిగితే అలా కాదమ్మా నేను అలా చేయలేనంటే నాకు తెలుసులే నువ్వు నా కోసం ఆ పూర్తి టైం పెట్టలేవని నాకు అర్థమైందిలే అని అంటే అలా కాదమ్మా అంటే కూడా వినదు. వెనక సరే ఇప్పటి నుంచి ఓకే నేను శ్రావణ్ నాకు కావాలంటే ఇప్పుడు నేను టైం పెట్టి తీసుకుంటాను నేనంటే ఓకే ఓకే అని వాళ్ళు టైం తీసుకుంటారు. శ్రావణ్ మన ఎవరు రోహిణక్క ఇద్దరు కలిసి ఇంకా వాళ్ళిద్దరు ఉంటారు. తర్వాత ఫుల్ మంచి అనిపించి సూపర్ అనిపించి వాళ్ళ పని అంటే మీకేంటి మన అవినాష్ వస్తాడు. అవినాష్ అయితే అబ్బా నిజంగా సూపర్. అవినాష్ అన్న కామెడీ మాత్రం ఒక రేంజ్ అనుకోండి. నిజం ఎంతైనా తక్కువ అదైతే. అవినాష్ కామెడీ అయితే హైలైట్. అవినాష్ వీళ్ళందరూ ఎంత ఫన్ అంటే అబ్బాయి ఏం పని చేస్తుండ్రో నాయన వీళ్ళందరూ ఇలా పని చేస్తారేంట్రా అనిపిస్తుంది అండి. అలా పని అనిపించింది. నాకైతే ఒక రేంజ్ అనిపించింది. సూపర్ అనిపించింది. తర్వాత వెనక అవినాష్ వస్తారు. అవినాష్ వచ్చినప్పుడు మీనాక్షి ఆలి గారు గెటప్ వేసుకొని వస్తారు. ఆలి గారు గెటప్ వేసుకొని వచ్చి మన ఆయన పేరు అవినాష్ ఆది గారు గెటప్ వేసుకొని వస్తాడు. గెటప్ వేసుకొని వచ్చి ఎంత కామెడీ అంటే సూపర్ కామెడీ అయితే ఎంత కామెడీ అంటే నిజంగా ఏమన్నా కామెడీ చేస్తాడు. నిజంగా ఒక రేంజ్ లో కామెడీ చేసింది అనుకోండి. అయినాక ఇంకా సూపర్ కామెడీ అయితే ఒక్కొక్కసారి అనిపిస్తుందా మీ అమ్మాయి ఏం కామెడీ చేస్తారా బాబు ఇతను ఉంటుంది. అలా సేమ్ ఉందా మసాజ్ కావాలి ఇంత కామెడీ అంటే నిజంగా పిచ్చ కామెడీ చేసేది. తర్వాత మన శ్రీదేవి గారు అబ్బో ఫుల్ నవ్వుతారు. ఒక్కొక్క దగ్గర పిన్ని 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 అని మన ఈ అరుణ గారిని అయితే ఒక రేంజ్ లో ఆట ఆడుకుంటారు అనుకోండి. పిన్ని 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 అని అలా నిజం సూపర్. ఏమన్నా జోక్స్ ఏమన్నా పన్నాని ఏం జోక్ చేస్తారా బాబు. ఆలి గారు అయితే ఫుల్ నవ్వుతాడు. ఎదురా బాబు నిజంగా నాకు కామెడీ ఏంటంటే ఒక తాట ఉంటుంది. ఆలి గారు కనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. నిజం ఏమన్నా జోక్స్ ఏం కామెడీ చేస్తాడు ఎంత కామెడీ ఉంటుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నిజంగా నాకైతే భలే కామెడీ అనిపించింది. తర్వాత మన ఎవరు భలే కామెడీ అనిపించింది. మీకు ఎంతమంది కామెడీ అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాత మన ఇంకా ఓకే అరుణ పిన్ని అని చాలా 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 ఘోరమైన గొడవలతో ఘోరంగా జోక్స్ అనుకో అవైతే ఫుల్ పన్ను కనుక అర్ణపిన్ని మీరు అర్ణపిన్ని అని మాట్లాడుతుంటాడు. ఏమన్నా జోక్స్ అని నిజంగా అబ్బాయి ఏం జోక్స్ చేస్తున్నారో బాబు ఇంత కామెడీ ఏంటి అని ఒక థాట్ ఉంటుంది. అలా అనిపించింది నాకు. నిజం చెప్తున్నా పిచ్చ కామెడీ అనుకోండి. కామెడీ మీద కామెడీ చేస్తుంటాడు. తర్వాత ఓకే ఇంకా సుహాసినక్క ఆశిత సుహాసినకు వస్తుంది. సుహాసినకు వస్తే ఏ హ్యాపీ సుహాసిని అన్నప్పుడు మన తను చేయమంటది. తను బాగా మిస్ అయిపోయాను కదా నేను. అయ్యో కొంచెం ఎక్కువ అయిపోతుంది అంటే రోహిణి వస్తుంది. రోహిణి వచ్చి కూడా రోహిణి తను సుహాసిని చాలా చాలా ఈ సుహాని వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తారు. తర్వాత తనుజకు నూకరా చూస్తారు. కుప్పి జాతరత్నంలో నేను ఎవరో చెప్పుకోండమ్మా చెప్పుకోండి అంటే మన అరుణ గారు సుధాకర్ గారు అంటే ఐ లవ్ యూ అమ్మ చాలా త్వరగా గుర్తుపట్టేసావు అంటే రోహిణి అంటారు. అమ్మ ఎప్పుడు అంతే ఎప్పుడు తొందరగా గుర్తుపట్టేస్తుంది. ఏంటో అమ్మకి అర్థం కాదు. మీరు షోలో కూడా అంతే అమ్మ అని అంటారు. ఫుల్ కామెడీ అనిపించింది. నిజంగా చిన్న ఫన్ అనిపించింది. చాలా 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 జోక్స్ అనిపించింది నాకైతే. తర్వాత మణికంఠ పునర్లకి వస్తాం. మణికంఠ ఒక బొమ్మ వేస్తాడు. ఆ బొమ్మ కూడా కామెడీ నిజంగా సూపర్ అనిపించింది. ఆ జోక్ నిజంగా హైలైట్ కామెడీ ఉంది అనుకోండి. తర్వాత అదే అడ్వాంటేజ్ టాస్క్ లో మన శ్రవణ్ రోహిణి గెలుస్తారు. అది మన అందరికీ తెలిసింది. శ్రవణ్ రోహిణి గెలుస్తారు. ఓకే తర్వాత సంజయ్ తుంగ గారు చెప్తారు. ఇకపైన ఒక్కొక్కరికి మినిట్స్ ఉన్నాయి కాబట్టి అది. తర్వాత అడ్వాంటేజ్ టాస్క్ మనకు చెప్పింది. ఆ మినిట్స్ లోనే టైం అయిపోగొట్టాలి. ఎవరెవరికి ఎంత టైం ఉందో కూడా నేను చెప్తాను. తర్వాత ఒక నిమిషం ఫ్రెండ్స్ నేను ఇప్పుడే తిన్నా కాబట్టి నాకు అదేనంటారు ఒక్కొక్కరికి ఎంతెంత టైం ఉందని కూడా చెప్తారు. అవినాష్ అయితే ఫుల్ కామెడీ. ఎంత కామెడీ అంటే పిచ్చ కామెడీ చేస్తాడు. ఆ డ్రెస్ వేసుకొని మన అది అంటే అవినాశం ఏంటంటే ఆ డ్రెస్ అదేనంటారు మన ఆలిగారు గెటప్ వేసుకున్నాడు కాబట్టి ఆ గెటప్ గురించి చాలా విషయాలు తెలుసుకోవడానికి ఇదేంటంటే ఆలిగారు కూడా చెప్తుంటారు. అది
పూరి జగన్నాథ్ సినిమా కదా, మన చిరుత అనుకుంటా ఆ సినిమా పేరు. అయితే వాళ్ళు అది అది పూరి జగన్నాథ్ వాళ్ళ వైఫ్ది హ్యాండ్ బ్యాగ్ అవన్నీ చెప్తుంటాడు. చాలా బాగా అనిపించింది, నిజంగా సూపర్ అనిపించింది. అలా షేర్ చేసుకుంటానే అనిపించింది. తర్వాత మణికంఠ మన వేణుమాధవ్ గారు లాగా చేస్తాడు. నీకు గిట్ట పేరు మణికంఠ అసలు అర్థమవుతలేదు అని అంటాడు. తర్వాత నూకరాజు సుధాకర్ గారిలా కామెడియన్ సుధాకర్ ఉంటుంది కదా, అతనుగా వెనక రోహిణక్క మన రోహిణక్క చాలా ఫేమస్ కదా కోవేశ్వరం కాబట్టి. అలా నిజంగా సూపర్ అనిపించింది నాకైతే. పిచ్చ జోక్స్ అనుకో, పిచ్చ జోక్స్ గురించి కూడా మాట్లాడడం. తర్వాత అందరు ఫుడ్ రోహిణక్క ఏం చేస్తుంది, నీళ్ళగా వేడిస్తుంది అంటే నీళ్ళు కాగబెడుతుంటారు. నీళ్ళు కావాలి వాసన గుమ్మలాడుతుంది అంటే అవి నీళ్ళు ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తామని అంటే ఫుల్ నవ్వుతుంది నిజంగా. అయితే ఒక్కొక్కరికి ఎంతెంత టైం ఉందో చెప్తాను. ఫస్ట్ తనుజకు 50 మినిట్స్ ఉంది కరెక్ట్. మన ఆశికకు 52 మినిట్స్ ఉంది. తర్వాత నిఖిల్కి 53 మినిట్స్ ఉంది. శ్రవణ్కి 62 మినిట్స్ 55 సెకండ్స్ ఉంది. పునర్నవికేమో ఒక ఎంత ఒక నిమిషం ఫ్రెండ్స్, నేను 49 మినిట్స్ 55 సెకండ్స్ ఉంది. ఒక్కొక్కరికి ఈ టైంలోనే ఫుడ్ అంతా కంప్లీట్ చేయాలని అన్నారు. అది మనందరికి తెలిసిందే. ఎందుకంటే వాళ్ళు బేరాలు పెట్టారు అంటే వాళ్ళకు వేలం పాట వాడింది కాబట్టి అది అలా. ఒక్కొక్కరికి మీరు అడ్వర్టైజ్ టాస్క్ ఏంటంటే నిమ్మకాయ, అంటే మన స్కూల్లో తెలుసు కదా, స్కూల్లో నిమ్మకాయ పెట్టుకొని అంతవరకు పోవాలని అలాంటి అడ్వర్టైజ్ టాస్క్. అయితే శ్రావణ్ కింద పడిపోయినప్పుడు శ్రావణ్కి ఏమో చెప్తారు, శ్రావణ్ కింద పడితే నువ్వు పక్క రోహిణ్కి కిస్ చేయాలని చెప్తే రోహిణ్కి ముద్దిస్తాడు. మళ్ళీ కింద పడికి ట్రై చేస్తుంటే కావాలనే ఇస్తున్నాడు కింద పడడానికి, ఎందుకంటే నాకు ముద్దు ఇచ్చుకోవాలి అని అంటారు. భలే పని అనిపించింది. మణికంఠ కూడా చాలా పని. మణికంఠ ఏంటంటే నిమ్మకాయ తీసి ఆడ ఆరెంజ్ పెడుతుంటాడు. ఆవిడకు ఫుల్ ఏం చేస్తున్నావు, ఏం చేయి గుంజుతుంది పట్టుకోవాలంటే నీ పీక పట్టుకేస్తావు పీడవుతుంది అని అంటాడు. తర్వాత రోహిణక్క అయితే ఫుల్ కామెడీ. శ్రవణ్ అయితే ఫుల్ కామెడీ చేసింది, నిజంగా సూపర్. తర్వాత ఆశిక గారి దగ్గర పోయి మన లోకరాజు నీ పేరేంటి చాలా అందంగా ఉన్నాడంటే నాకు పేరు లేదంటే అందమైన వాళ్ళకి పేరు ఉండలే, అందంతోనే పేరు వస్తుంది అని అంటారు. నిజంగా చాలా కామెడీ అనిపించింది నాకంటే, నిజంగా పిచ్చ కామెడీ అనుకోండి. అందుక ఇంకా మణికంఠ కామెడీ చేస్తుంటారు. అందుక ఆలి చెప్పాను, ఆలి గారు అవినాష్ గారు రోహిణి గారు మాట్లాడుతుంటారు. శ్రవణ్ ఇంకా రోహిణకు క్యూట్గా భలే అనిపిస్తుంది. తర్వాత క్యూట్గా మాట్లాడుకుంటుండ్రు. అది ఎంత సూపర్ అనిపించింది నిజంగా. రోహిణక్క నూకరాజు ఏంటి నువ్వు అంత అంటే నువ్వు మూసుకొని పోరా అనే కామెడీ మాట్లాడుతుంటారు. సూపర్ కామెడీ. తర్వాత ఆశకరణ పన్ను గెలుపుతాడు. తర్వాత ఓకే బెల్లంని ఈ దాన్ని నువ్వు కొట్టు అంటే ఎలా కొట్టాలి చెప్పు నేను కొట్టేసి ఎలా కొట్టాలి చెప్పు అని మన తనుజని అడుగుతుంటాడు. తనుజ ఇలా కొట్టేసి అని అంటే ఇలా కొట్టేస్తుంటే నిజంగా ఏమన్నారా, నిజంగా ఈసారి బిగ్ బాస్కి వస్తాడు. వాళ్ళు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే పిచ్చ కామెడీ చేస్తున్నాడు, పిచ్చ పన్ను చేస్తున్నాడు, సూపర్. తర్వాత నీకు అందం చాలా ఎక్కువ, పొగరు కూడా చాలా ఎక్కువని అని అంటాడు. భలే అనిపిస్తుంది. పునర్నవి తన కామెడీగా మాట్లాడుతుంటారు. వెనక శ్రీదేవి గారితో మంచిగా అమ్మ నేనైతే చాలా విషయాలు మా అమ్మ శ్రీదేవి గారు మా అమ్మ మిమ్మల్ని అడగమన్నారు అంటే ఎందుకంటే 10,000 అప్పు కోసం అన్నాడు. నిజంగా చాలా కామెడీ, ఏమన్నా కామెడీ చేస్తారా, సూపర్ కామెడీ. తర్వాత సుహాసినక్క సాటర్డే ఎపిసోడ్ నుంచి సండే ఎపిసోడ్కి వచ్చింది. సుహాసినక్క మనకు అందరికీ తెలిసిందే. సుహాసినక్క కూడా చాలా కామెడీ, ఎంత కామెడీ అంటే అంత కూడా. టీ పెట్టవా అంటే నేను ఎప్పుడు మా ఆయనకే టీ పెట్టాలి, నీకు టీ పెడితే మాత్రం టీ పోతే మాత్రం నాకు సంబంధం లేదు చూడ అంటే ఓకే నీకు పెట్టు టీ పెట్టు అని అంటారు. అది నిజంగా అది చాలా కామెడీ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఆలి గారు ప్రదీప్ గారు అడుగుతారు, ఆలి గారు మీరు ఏమైనా వంట చేస్తారా మీరు అని అడిగితే ఇది చేసిన అంటే ఆడ చెప్పి మరి చేయమంటారా, నేను చెప్పాను ఎందుకంటే చేస్తే వాళ్ళు వేసి మీద కూర్చుంటారు నన్ను చేయమని చెప్తారు, అందుకే అమ్మా నేను చెప్తానా అలానే ఉంటా అని అంటారు. తర్వాత ఇంకా వీళ్ళ కామెడీ మనకు ఒక్కొక్క తన అదేంటంటారు నిఖిల్ అవినాష్ నిఖిల్ మసాజ్ రేపు మీరు ఎల్లుండి మీరు అని కామెడీ. నిజంగా అవినాష్ అయితే ఫుల్ కామెడీ, పిచ్చ కామెడీ చేస్తుంటాడు.
ఎంత ఫన్ అనిపించింది అంటే అంత ఫన్ అనిపించింది. ఆది గారు మీకు ఎల్లుండి ఓకేనా నిజంగా ఎంతో కామెడీ, చాలా చాలా ఫన్ అనిపించింది నిజంగా. మనం జాతర కుప్పి జాతర మాత్రం హైలైట్ సీజన్ 3 కూడా వస్తుంది అనుకోండి. అంటే అంటే ఓకే, ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సీజన్ 2 వచ్చింది. సీజన్ 2 అయినాక సీజన్ 3 అది కామన్, వస్తూనే ఉంటుంది. ఆ జాతరత్నాలు మాత్రం పిచ్చ ఫన్. జాతరత్నాలు లేకపోతే మాత్రం కుప్పి జాతరత్నాలు అస్సలు కాదు. ఓకే, అందరిని షెఫ్ గారు ఏమేమి వంటలు చేస్తున్నారని అందరు అడుగుతారు. అందరు వంటలు పేర్లు ఉంటాయి. అందరు వంటల పేరు అయినాక అయ్యో నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినాలి ఇలాంటి వంటలు, ఎప్పుడు చూడలేదు ఈ వంటలు అని ఇక జోక్గా ఫన్నీగా మాట్లాడుతుంటారు. అది మనందరికీ తెలిసేది, చాలా ఫన్నీగా ఉంటుంది. జోక్ కూడా చాలా 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 కామెడీ ఉంది. అది మనందరికీ తెలిసిందే. తర్వాత నేను పిచ్చ కామెడీ. ఇంకా తర్వాత ఇక మొత్తం ఆల్రెడీ వంటలన్నీ అయిపోయాయా, ఓకే మీకు టైం కొంచెమే ఉందన్నప్పుడు కూడా ఏ ఆవు అని ఒక నిజంగా జాతరత్నం కామెడీ చేస్తారు. వాళ్ళు మాట్లాడుకొని కూడా నిజంగా సూపర్ అనిపిస్తుంది నాకు. ఎంత కామెడీ చేస్తారంటే అంత కామెడీ చేస్తారు. అలాగే వాళ్ళు ఎట్లా అంటే కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు ఇది సిచ్యువేషన్ ఇది అని మాట్లాడుకొని కూడా వాళ్ళందరూ చాలా వంటల విషయంలో దాని విషయంలో మాత్రం హైలైట్ చేస్తుంటారు. అది మనందరికీ తెలిసిందే, సూపర్ అనిపిస్తుంది. తర్వాత మన కుక్స్ టైం అయిపోయింది కదా, అయినాక కుక్స్ టైం అయిపోయింది, ఇప్పుడు కుక్ టైం అయిపోయింది అన్నప్పుడు ఒకరు అంటారు పునర్నవి ఏమంటే ఇన్ని దేవుడా దండంలోనైనా మీకు ఇన్ని రోజులు మనకు ఇంకోసారి మణికంఠ కుక్కు రాకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. మణికంఠ కుక్కు వస్తే ఒక్కొక్కరికి రక్తం చూపిస్తాడు అనుకోని మణికంఠ అనుకో ఏం తనకు నా దగ్గర కుక్కు లేదు, నా దగ్గర కుక్కు వచ్చిన నాకు వర్క్ ఏం కదా బాబోయ్ అని అంటే మణికంఠ నేను రావాలా తనుజ అంటే నువ్వు అసలు వద్దురా బాబు, నువ్వే వద్దు, నాకు కుక్కే వద్దురా బాబు, నువ్వు వెళ్ళిపో అంటే అప్పుడు ఆయన పేరు మన నువ్వు కరా చేస్తుంటాడు. అది భలే కామెడీ అనిపించింది. అండ్ పిచ్చ కామెడీ, నువ్వు వద్దురా నాయన, నాకు మణికంఠ నాన్న అస్సలు రాలేదు. అది భలే కామెడీ అనిపించింది. తర్వాత ఇంకా అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కుకింగ్ ఎవరెవరు ఏమేమి కుక్స్ చేశారు, ఏమేమి వంటలు చేశారు, ఏ పొజిషన్ ఉన్నారో కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ పునర్నవి మణికంఠ డ్రమ్ స్టిక్ కోకోనట్ మిల్క్ సూప్ అంట, ఇంకొకటి జ్యూసీ చికెన్ దేశం వేసింది. ఇంకా సంజయ్ గారు సూపర్ బాగుంది, కానీ సూప్ చాలా బాగుంది. అది ఇంకొకటి అయితే ఫ్లేవర్ రాలేదు, అంత బాగా చేయలేదు. సూప్ అయితే ఓకే అని అంటారు. ఆలి గారు ఓకే గుడ్, నెక్స్ట్ టైం బెటర్ లాగా అని చెప్తాడు. అరుణ గారు ఓకే వెరీ గుడ్, బాగుంది, సూప్ అయితే బాగుంది, ఈ ఒకటి అది అంత బాగా అంటారు. వెనక శ్రీదేవి గారు మీరు సూప్ చాలా చాలా టేస్టీగా ఉంది, ఇదైతే టేస్ట్ అంత స్వీట్నెస్ అదంతా అంత బాగా వస్తలేదు అని అంటారు. కానీ ఓకే సెకండ్ పొజిషన్ వస్తుంది వీళ్ళిద్దరికి. పునర్నవి మన ఎవరు మణికంఠ వీళ్ళకు 84 మార్క్స్ వస్తుంది, సెకండ్ పొజిషన్ వస్తుంది. నిఖిల్ అవినాష్ సాయి సిస్టమ్ ఏదో ఫుడ్ అమ్మ. అయిన తర్వాత సంజయ్ కుమార్ టేస్ట్ అయితే చాలా బాగుంది, నిజంగా చాలా చాలా బాగా చేస్తావు. నీ ప్రిపరేషన్ నువ్వు చేసే ఒక ప్రిపరేషన్ కూడా చాలా బాగుంది, ఒక డెలికేట్గా ఉంది, సూపర్ ఉంది, బాగుంది, నైస్ అని చెప్తారు. తర్వాత శ్రీదేవి గారు బాగుంది, మీరు టేస్ట్ అయితే చాలా బాగుంది, ఓకే పర్ఫెక్ట్, చాలా చాలా కొత్తగా డిఫరెంట్గా చేసావు కానీ బాగుంది అంటారు. ఆది గారు బెస్ట్, సూపర్, వెరీ గుడ్ జాబ్ అంటారు. అరుణ గారు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది, లవ్ యూ బచ్చా, లవ్ యూ బచ్చా అని వచ్చింది. సార్ నేను ఎవరినో ఇమిటేట్ చేయాలని అసలు లేదు, అలా బాగుంది అని చెప్తారు. బాగుంది అని చెప్తారు. అది తర్వాత వీళ్ళు థర్డ్ పొజిషన్లో వస్తారు. 84 మ్యాక్సిమం కొంతమందికి 84 సేమ్ వచ్చాయి అలా. తర్వాత తనుజ నుండి ఇలియా అప్పం చికెన్ మదురై కుర్మా, ఇడియాప్పం చికెన్ మదురై కుర్మా బ్లాక్ రైస్తోనే ఇడియాప్పం చేసిందంట శ్రీదేవి గారు. ఫస్ట్ తనుజని ఏమంటారు, బ్లాక్ రైస్తోనే ఇడియాప్పం చేశాను అని చెప్పినప్పుడు తనుజని ఏమంటారు, ఇది ఎప్పుడైనా మీరు చేశారా, ఇది ఇప్పుడే ఫస్ట్ టైం అంటే ఇప్పుడే ఫస్ట్ టైం, ఒక 2-3 అడిగి చేశాను అంటే మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా అంటే లేదు అన్నట్టు, ఇప్పుడు కూడా టేస్ట్ చేశారంటే లేదు మేడం అని అంటారు. అప్పుడు అందరూ
అంటే ఈ మా మీద ప్రయోగం చేస్తున్నాను అనుకుంటారు కదా, అలా కామెడీ. "ఉమ్, ఆ, ఓకే" అని అంటారు. అయినాక ఆది గారు చికెన్ కుర్మా సూపర్ చేశారు, చాలా చాలా బాగుంది, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇడియాప్పం అసలు టేస్టే అనిపించలేదు. ఇడియాప్పం ఇడియాప్పం నేను చాలాసార్లు తిన్నా, అంత టేస్ట్ అయితే అనిపించలేదు నాకైతే. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లాగా అంటారు. అరుణ గారు కూడా చికెన్ కుర్మా మాత్రం సూపర్ సూపర్ టూ గుడ్ సూపర్. కానీ అదే ఇడియాప్పం అయితే అంత బాగాలేదు, నాకు నచ్చలేదు అంటారు. శ్రీదేవి గారు స్వీట్ చాలా చాలా బాగుంది, స్వీట్ బాగుంది. చికెన్ కుర్మా, నాకు చికెన్ కుర్మాలో ఏదో ఉప్పు తక్కువైంది అనిపిస్తుంది, ఇడియాప్పం కూడా నాకు అంత అనిపించలేదు అని చెప్తారు. తర్వాత సంజయ్ కుమార్ గారు అప్పం తినేటప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ ఆ ఫ్లేవర్ అది రావాలి. నువ్వు చేసింది అది ఆ ఫ్లేవర్ రాలేదు, అది మెయిన్ ఇంపార్టెంట్. అది ఆ ఫ్లేవర్ అట్లాంటివి ఏది రాలేనప్పుడు మనం ఇంకా ఓకే ఇది ఇది అని అంటారు. నెక్స్ట్ టైం బెటర్ లాగా అంటారు. ఫిఫ్త్ పొజిషన్ వచ్చింది తనుజ, 81 మార్క్స్ వచ్చినాయి. శ్రవణ్ రోహిణి రాగి ఫ్రైట్, రాగి ముద్దలాగా చేసిన బటర్ చికెన్ చేశారు, నాటుకోడి ఇది అంటే కొంచెం ఫ్యాషన్గా చేశారు. సంజయ్ కుమార్ గారు యూఎస్లో ఇలాంటివి చేశారు, ఇప్పుడు ఇలా చేశారు, నేను చూస్తే చాలా మంచిగా అనిపించింది, నాకు సూపర్ అనిపించింది, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్ సూపర్ అని చెప్తారు. తర్వాత శ్రీదేవి గారు టేస్ట్ మాత్రం నిజంగా హైలైట్ ఉంది, చాలా బాగుంది శ్రవణ్, నిజంగా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడు అంటే మీరు విలేజ్ స్టైల్ అని అనుకుంటే ఓకే, ఇది నుంచి ఇక్కడ ఫారెన్ వరకు పోయింది, అది ఆ స్టైల్ని మీరు ఇలా చేయడం అయితే సూపర్ ఉంటుంది. మన అలిగారు బొంగుల చికెన్ అని అంటారు, గుర్తుంది ఇది బొంగుల చికెన్ అనేది, బొంగు చికెన్ కేరళ సైడ్ బాగుంటుంది బొంగు చికెన్. నాకు కూడా ఒకసారి మేము చేసుకున్నాం కానీ అది అంత టేస్ట్ రాలేదు, ఎప్పుడో ఒకసారి మళ్ళీ బొంగు చికెన్ చేసుకోవాలని కోరిక. అది బొంగు చికెన్ అంటే ఒక మెమొరీ ఉంది, అబ్బా మెమొరీ తర్వాత మాట్లాడుకున్నారులే. బొంగు చికెన్ అది మా అన్న వాళ్ళందరం కలిసి బొంగు చికెన్ చేసుకున్నాము. అలా తర్వాత బొంగు చికెన్ అంటే అది బాగుంది, బొంగుల చికెన్ అది సూపర్ ఉంది, చికెన్ మాత్రం హైలైట్ ఉంది అని చెప్పారు, అది భలే అనిపించింది. అన్నగారు నువ్వు ఇలా చేసి 3 ఉన్నాయని ఇంకొకటి ఇందులో పెట్టుకోవడం కూడా అది ఒక లెవెల్ ఉంది, సూపర్, ఈ టేస్ట్ మాత్రం హైలైట్ ఉంది, చాలా చాలా బాగుంది, సూపర్, ఎంత బాగుందంటే అంత బాగుందని చెప్పారు, సూపర్. తర్వాత సుహాసిని ఆశిక అయితే టర్మరిక్ లీవ్స్తో ఒక షుగర్ కేన్ చిల్లీతో ఇది చేశారు వాళ్ళు. ఎక్సలెంట్, చాలా బాగుంది, టూ గుడ్ అని చెప్తారు. అయినాక ఆలి గారు ఓకే సూపర్, నెక్స్ట్ టైం బెటర్ లాగా అంటారు. మన ఏమంటారు శ్రీదేవి గారు ఎక్స్ట్రానరీ, చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అంటారు. సంజయ్ కుమార్ గారు ఓకే నైస్ బాగుంది, అంత టేస్ట్ రాలేదని ఒకటే బాగుంది అని అంటారు. 84 వచ్చే 3rd పొజిషన్లో వచ్చిండ్రు. ఒక్కొక్కరు వంటలు ఘోరంగా చేస్తున్నారు. ఓకే, ఈరోజు మన సంజయ్ కుమార్ గారేమో 40 మార్క్స్కి వాళ్ళందరూ అదేంటంటారు, వాళ్ళందరేమో మన 20 మార్క్స్కి ఒక్కొక్కరికి నిజంగా ఏమన్నా ఒక్కొక్కరికి బెదురుకొని పోతారు అనిపిస్తుంది నాకైతే, అంత ఘోరంగా చేస్తున్నారు వంటల విషయం అయితే. నిజంగా సూపర్ సూపర్ సూపర్. తనుజ లీస్ట్లో వచ్చింది, మన అందరికి తెలిసిందే. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్. ఎలిమినేషన్ అయితే వాళ్ళే ఆల్రెడీ, ఎందుకంటే ఒక టీఆర్పీ వాళ్ళు ఎవరిని కావాలంటే టీఆర్పీ వాళ్ళని పెట్టుకుంటారు కూడా మన అందరికి తెలిసిందే. అలా నాకు అనిపిస్తుంది, మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. కుక్ విత్ జాతిరత్నం నిన్ననే అయిపోయింది కదా, నేను ఇప్పుడు చెప్తుంది ఇప్పుడు అప్లోడ్ చేస్తే ఎలా అని అయితే అసలు అనుకోకండి. నెక్స్ట్ టైం తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేశాను, ఎపిసోడ్ టీంలో రాకముందే నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేశాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు వీడియో చూసి మీకు నచ్చితే కానీ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.